హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ 2026లో చేయవలసిన అతి ముఖ్యమైన 3 పనులు ఇవే అండి. లేకపోతే భారీగా నష్టపోతారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వయసు పైబడిన మన పెద్దలందరికీ అనగా సీనియర్ సిటిజన్‌లకి ఎంతో ప్రయోజకరమైన, వారి ఆర్థిక భద్రతకు అత్యంత అవసరమైన ముఖ్యమైన వార్త ఈరోజు మనం వివరంగా చర్చించుకుందాము. సాధారణంగా 60 సంవత్సరాలు నిండినప్పటి నుండి 80 సంవత్సరాల వయసు వరకు ఉన్న వారిని, అంటే 61, 65, 70, 75, 79 ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్కరిని మనం అధికారికంగా సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తాము. 2026వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో మారుతున్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీనియర్ సిటిజన్లు తమ రోజువారీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అనంటే, ఈ యొక్క కీలకమైన పనులు ముందే పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఈ పనులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం నుండి అందే ప్రయోజనాలు, రాయితీలు ఇవన్నీ కూడా మరియు ఆర్థిక లాభాల విషయంలో మీరు భారీగా నష్టపోయే ప్రమాదమే ఉంది. అసలు సీనియర్ సిటిజన్ అంటే కేవలం వయస్సు మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక గుర్తింపు మరియు బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ముఖ్యంగా 2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొన్ని ప్రత్యేక మినహాయింపులు మరియు రిలాక్సేషన్స్ కల్పించడం జరిగింది. పన్ను చెల్లింపుదారులైన సీనియర్ సిటిజన్లు తమ పెన్షన్ లేదా పొదుపుపై వచ్చే వడ్డీ ఆదాయంపై ఈ కొత్త ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం కల్పించిన ఈ పన్ను మినహాయింపులు మీ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి మరియు మీ పొదుపు మొత్తాన్ని పెంచుకోవడానికి ఎంతో దోహదపడతాయి. పన్నుకు సంబంధించి ఈ క్లిష్టమైన విషయాలు మరియు తాజా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా లోతుగా కావాలి అంటే మరో ప్రత్యేక వివరణాత్మక వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. సీనియర్ సిటిజన్లు తప్పకుండా చేయాల్సిన మొదటి పని ఏమిటంటే, వారి యొక్క ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు, చేర్పులు చేసుకోవడం. ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు లేదా ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా ఆధార్, పాన్ అనుసంధానం మరియు అందులోని సమాచారం ఖచ్చితంగా ఉండాలి. మీ ఆధార్ కార్డ్‌లో చాలా ఏళ్ల క్రితం నాటి పాత ఫోటో ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడము, మీ ప్రస్తుత ఫోన్ నంబర్‌కి లింక్ అయి ఉందో లేదో చూసుకోవడం మరియు పేరులో ఉన్న స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దుకోవడం వంటివి 2026 ప్రారంభంలోనే పూర్తి చేయండి. ముఖ్యంగా పుట్టిన తేదీ లేదా వయసు ఏజ్ విషయంలో ఏమైనా పొరపాట్లుంటే వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే మీ వయసు ఆధారంగానే ప్రస్తుతం మీకు అందించే పెన్షన్లు లేదా పన్ను రాయితీలు అనేది కేటాయించబడతాయి. ఈ డాక్యుమెంట్‌లలో తప్పులు ఉంటే రేపు మీరు పొందే పెన్షన్ ఆగిపోయే ప్రమాదమే ఉంది. లేదా బ్యాంకు పనులలో ఆటంకాలు కలగవచ్చు. కాబట్టి వెంటనే మీ దగ్గరలోని మీ సేవ లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఈ సవరణలు వెంటనే చేయించుకోండి. రెండవ అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే, మీ బ్యాంకు ఖాతాలకు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడము. చాలామంది సీనియర్ సిటిజన్లు తమ అకౌంట్లు పనిచేస్తున్నాయి కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ బ్యాంకులు భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణీత కాలానికి ఒకసారి కేవైసీ అప్డేట్ చేయాలని నిబంధనలు విధిస్తాయి. ఈ మీరు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావు, లేదా మీ అకౌంట్ హోల్డ్ అంటే ఫ్రీజ్ అయ్యే అవకాశము ఉంది. దీనివల్ల నిత్యవసర సమయంలో డబ్బులు తీసుకోవడం అనేది కష్టతరం అవుతుంది. భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ మరియు
ప్రైవేట్ బ్యాంకులు సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలపై మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎఫ్‌డిపై 0.5% నుండి 1% వరకు అదనపు వడ్డీ రేట్లను అందిస్తూ ఉన్నాయి సీనియర్ సిటిజన్ల కోసం. మీరు ఈ అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందాలన్నా మరియు మీ కష్టార్జితంపై సరైన రిటర్న్స్ రావాలన్నా మీ బ్యాంక్ రికార్డుల్లో మీరు సీనియర్ సిటిజన్ అని ఖచ్చితంగా అప్డేట్ అయి ఉండాలి. వడ్డీ రేట్లలో వచ్చే ఈ చిన్న పెరుగుదల కూడా మీ వార్షిక ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఒకసారి మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి మీ కేవైసీ స్టేటస్ మరియు వడ్డీ రేట్ల వివరాలను అడిగి తెలుసుకోండి. ఇక మూడవది మరియు ఎంతో కీలకమైనది సీనియర్ సిటిజన్ కార్డ్ తీసుకోవడం లేదా కార్డును అప్డేట్ చేసుకోవడము. ఈ కార్డు కేవలం ఒక ఐడెంటిఫికేషన్ కార్డు మాత్రమే కాదు. ఇది మీకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో అనేక రకాల రాయితీలను అందిస్తుంది. మీరు గనక రైలు ప్రయాణాలు చేసినప్పుడు అందులో టికెట్ ధరలో రాయితీ పొందవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేక బెర్తులు కూడా మనకు లోయర్ బెర్త్ అయితే సీనియర్ సిటిజన్‌లకు కేటాయిస్తారనమాట డిఫాల్ట్‌గా. ఈ విధంగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రత్యేక సీట్ల కేటాయింపు మరియు టిక్కెట్‌లో రాయితీ 25% వరకు ఉంటుంది. మరియు విమానాల ఆహ్, విమాన ప్రయాణాల్లో ఎయిర్‌లైన్స్‌లో తక్కువ ధరకే టికెట్ అనేది పొందే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఒకవేళ మీరు టెంపుల్‌కి వెళ్తే అక్కడ మీకు ప్రాధాన్యత క్రమంలో క్యూలో కాకుండా సెపరేట్‌గా గూడా తీసుకెళ్ళే టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. తిరుమలలో ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద రద్దీగా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఈ కార్డు వల్ల ఉపయోగమైతే ఉంటుంది. ఒకవేళ మీరు మీ దగ్గర పాత కార్డు ఉండి దాన్ని చెల్లుబాటు కాలం అంటే ఎక్స్‌పైరీ డేట్ గనుక అయిపోయినట్లయితే మీరు దాన్ని వెంటనే పునరుద్ధరించుకోవాలి. ఈ కార్డ్‌లో కూడా మీ తాజా ఫోన్ నంబర్ అంటే కరెంట్ ప్రస్తుతం మీరు వాడుతున్న మొబైల్ నంబరు, అలాగే అప్‌డేటెడ్ ఫోటో అంటే ప్రస్తుతం మీ ఫోటో మరియు అత్యవసర సంప్రదింపు వివరాలు సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. సీనియర్ సిటిజన్ కార్డును ఆన్‌లైన్‌లో లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దానికి కావాల్సిన పత్రాలు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకు తెలియకపోతే మీరైతే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. దానికోసం రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. మొత్తంగా చెప్పాలంటే 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ శేష జీవితాన్ని గౌరవంగా, ఆర్థిక స్వతంత్రంతో గడపాలంటే ఈ పత్రాల నిర్వహణ మరియు అప్డేట్స్ చాలా ముఖ్యం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది మరియు అన్నిటినీ ఆధార్‌తో లింక్ చేస్తోంది. కాబట్టి ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పుడే ఈ పనులన్నీ పూర్తి చేసుకోండి. పాను, ఆధారు, బ్యాంకు కేవైసీ మరియు సీనియర్ సిటిజన్ కార్డు ఈ 4 మీ యొక్క ఆర్థిక మరియు సామాజిక రక్షణ కవచాలు లాంటివి. మీ యొక్క ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారో, మీ ఆర్థిక భద్రతకు సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ల పట్ల కూడా అంతే శ్రద్ధ వహించండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారికి కూడా అవగాహన అయితే కలుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.